క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. మరి ఇక్కడ ఉపవాసపు కూడిక ఏర్పాటు చేశారు. అయ్యగారు పురుషులు లేరా? మన సంఘంలో పురుషులు లేరా? రాలేదే. అయ్యో, ఈ రోజున స్త్రీలు యవనస్తులు అందరూ ఈ రోజున మరి కారణం సెలవు అని వచ్చాడు, దొరికినట్టున్నారు. మనకి లేకపోతే దొరకడం చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. లేక మా గురించి చెబుతూ పాస్టర్ గారు మరి పెద్ద దైవజనులు పిలుస్తారు చెప్పడం అన్నట్టుగా, కానీ మీ పాస్టర్ చాలా మరి చక్కని వాక్యం చెప్పిన దైవజనులు. హల్లెలూయా. మరి సంఘమునకు, మీ సంఘానికి దేవుడు యవనస్తులైన సేవకులు ఇచ్చినందుకు కాబట్టి ఎంతైనా ధన్యులు. మరి ఒక రోజు మా దగ్గరికి వచ్చారు, చక్కని వాక్యం అందించారు. మరి శుద్ధీకరణ కూడికలో తీసాం, మంచి వాక్యాన్ని అందించారు. మన దేవుడు పెట్టారా మరి మన సంఘానికి అట్టి యవనస్తులైన సేవకులను ఇవ్వటము ఎంతైనా మన ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పెట్టారా వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం దేవుణ్ణి. ఈ రీతిగా మరి వారి పరిచర్యలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి మేము చాలాసార్లు కలుసుకుంటూ ఉంటాం. సేవకులు చక్కగా మరి వాక్యముపై పరిచర్యలో శ్రద్ధ ఆసక్తి కలిగిన సేవకులు అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు నాకు ఇచ్చిన ఒక చక్కని తలంపును మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా ఇది స్త్రీల కూడిక లేకపోతే ఉపవాస కూడిక? మరి నేను ఈ స్థలంలోనికి రావటం ఏంటో ఆ యొక్క వాక్యాన్ని, ఒక వాక్యము నా హృదయాన్ని తాకి ఏంటో వాక్యము అని నేను చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఏముందమ్మా అక్కడ? అమ్మా చెప్పాలమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను. మంచి వాక్యాన్ని. మరి ఆ వాక్యం చూసి నాకు దేవుడు ఒక సందేశాన్ని వాక్యం పెట్టాడు. ఆ సందేశాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తుండగా మరి చక్కగా ఆ వాక్యం మనం విందాం. ప్రియమైన దేవుడు పెట్టారా, మరి మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు మనం ఇలా డల్గా ఉంటే వాక్యము నడిపు సరిగా రాదు. అంటే మనం ఎలా ఉండాలి? ఉత్సాహముగా. ఏమంటే మా చర్చిలో ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా? మా చర్చి మీకన్నా చిన్నదే అనుకుంటాయి కదండి, చిన్నదే. అయ్యా ఎంత యాక్టివ్గా ఉంటారంటే మా సంఘస్థులు అస్సలు ఏం లేదు, కనిపిస్తే అగ్ని. చిన్న పిల్లల్లో కూడా చెప్పండి. మరి గమనిస్తులు చాలా మంది ఉన్నారు, మరి తలకాయలు వచ్చుకున్నారే ఎక్కువ, కానీ మరి వాడు యాక్టివ్గా కనపడుతున్నారు. ఏమ్మా అక్క, ఎందుకు తలకాయ వచ్చారు? ఏం పేరు మీ పేరు? అవునికి నీ పేరమ్మా? వైష్ణవి. నీ పేరు? దివ్య. నిఖిల, హారిక. మంచి ధరణి. చదువుకుంటారు అందరూ. మరి వాయిస్ ఎగట్లేదండి మన వాయిస్. ఏమా చాలా యాక్టివ్గా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. ఒకసారి నోరు తెలిసి అల్లులు చెప్దామా? ఇదేనా ఇక మన వయసు అమ్మా? ఏమా ఇదేనా మన వయసు? చెప్పండి, ఇంకోసారి చెప్పండి. సంతోషంగా ఇంకోసారి. వైష్ణవ, దివ్య. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్ళదా. మరి మనము దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఎలా ఉండాలంటే చాలా ఆసక్తిగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్నలాగా ఇసుకలో బంగారం పోగొట్టుకుంటారు చూడండి, అది దొరక్క తిప్పలు పడి ఎదుగుతూ దొరక్క ఏదో పోగొట్టుకున్నలాగా మనము వేదమొహం వేసుకొని భగవంత సొరకాయ నాకు బారుగా పెట్టుకొని కూర్చుంటే చెప్పే నాకు ఉన్న 2 మాటలు కూడా నోట్లో నుంచి ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధిలో? సంతోషముగా ఉన్నప్పుడే. హల్లెలూయా. నా మాటలో మన హృదయంలోనికి పెడతాం.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనందముగా సంతోషముగా మనం ఉన్నప్పుడే దేవుడు మన కొరకై ఏ మాటలు చెప్పమై ఉన్నాడో ఆ మాటలు మనం సరిగా వినగలుగుతాం. మనం వినకపోతే నేను చెప్పిన నా మాటలు ఏమైపోతాయి? అమ్మ చెప్పండి, నోరు తెరవండి. అవునా? ఇంత ప్రయాసపడి ఇంత భారముతో ఏర్పాటు చేసిన దైవ సేవకులు ప్రయాస కూడా ఏమవుతుంది? కనుక మనము సంతోషముగా ఆసక్తితో దేవుని సన్నిధిలో మనము దేవుని మాటలు వినేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను ఈరోజు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా చక్కగా చదివేవారు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి. మీ చేతులు ఎలా ఉండాలమ్మా? నా నోటితో ఎప్పుడు హల్లెలూయా వస్తుంది. మీరు ఏం చేయాలి? అమ్మా ఎవరు దీని చాట్ నాకు కనపడుతున్నా. ఎలా ఉండాలి? యాక్టివ్గా. నేనే జరుగుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజు ఇలానే భార్య భర్తలంట. భార్య రోజు భర్తను తీసుకొని వస్తుందట మందిరానికి. ఏమయ్యా రాయ, ఈరోజు ఆయిల్కి ఇస్తాను నీకు. ఏంటంట? ఏ ఆయిలో? ఆయిల్కి ఇస్తాను రా చెప్పి తీసుకొని వస్తుందంట. చక్కగా వచ్చే రోజు బయట కూర్చుంటున్నాడంట. లోనకి రావచ్చుకయ్యా, ఎంత చక్కగా ఆరాధన జరుగుతుంది, ఎంత చక్కగా పాటలు జరుగుతున్నాయి, చప్పట్లు కొట్టవచ్చు కదా అని చెప్పి రోజు ఇంటికాడ గొడవ భార్య. నేను రాను, నాకు ఇష్టమైనప్పుడే వస్తాను. మరి ఇలా కొన్ని రోజులు అలా జరిగింది. ఒక రోజు అనుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రదరు అలా బండేసుకొని వెళుతున్నాడు. అన్నారమ్మా, వెళుతుంటే ఏం జరిగిందో తెలుసా? అనుకోకుండా ఆయన కుడి చెయ్యి ఏమైపోయింది? ఇక్కడ వరకు ఇరిగిపోయింది. కట్టు కడదామని ఇక అవకాశం లేదు. ఇప్పుడు ఏమైపోయింది? రెండు చేతులు ఒక చెయ్య పోయి మొండి చెయ్య. ఆ తర్వాత అంటున్నాడంట, అయ్యో దేవుడు నాకు చెయ్యించినా బాగుండు, దేవుని సన్నిధిలో నేను చప్పట్లు కొట్టేవాడిని అని తర్వాత ఏడుస్తున్నాడంట. చూసారా? అంటే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. చెయ్యి పోయిన తర్వాత మళ్ళీ చెయ్యి వస్తుందా? కాలు పోయాక కాలు వస్తుందా? నోరు పోయాక నోరు వస్తుందా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దగ్గర ఏదైతే ఉందో లేదు మనకొద్దు. ఏదైతే ఉందో దానిని ప్రభు సన్నిధిలో మనము గనక విత్తితే, హల్లెలూయా. దేవుని సంఘం అనేది ఒక తోట లాంటిది, ఒక పొలము లాంటిది. నువ్వు దానిలో విత్తితే అదేమైతే ఒక రోజున ఫలిస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యాన్ని, నీకున్న బలాన్ని నువ్వు గనక దేవుని సన్నిధిలో విత్తామనుకోండి, దేవుడు నీకు ఇంకా దానికి ప్రతిఫలము ఇస్తాడు. మనకెందుకు వచ్చిందిలే, మన చెయ్యి ఎగట్లేదు, నా నోరు ఎందుకులే, అందరూ ఉన్నారు, అందరి నోరు ఉన్నాయి, నా నోరు ఎందుకులే, మనం మెదలకుండా ఉన్నామనుకో,
మనం చూడగలుగుతామా? ఎక్కడ చూడగలుగుతామా? చూడలేం. కనుక దేవుడు ఇచ్చిన శరీరాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. హల్లెలూయా. అది మంచిది ప్రియమైన దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములో 2 గృహాలు కనపడుతున్నాయి. ఎన్ని గృహాలమ్మా? 2 గృహాలు. చెప్పగలుగుతారు ఎవరైనా? దాన్ని ఇంకొకలాగా చెప్పచ్చు. ఎలాగో తెలుసా? నిలిచిన ఇల్లు, పడిపోయిన. ఒక ఇళ్ళేమో నిలిచింది, ఒక ఇళ్ళేమో. ఎవరైనా పడేసుకోవడానికి కడతారా ఇల్లు? జాగ్రత్తగా నా మాట చాలా స్వల్పంగా, మీ అయ్యగారు అంతగా కాదు కానీ కొద్దిగా చెప్పేసి నేను ముగిస్తాను సమయంలో. ఒక 5 నిమిషాలు అటు ఇటు మీరు చక్కగా నాకు సమాధానం చెప్తే ఆ వాక్యము మీ హృదయాల్లోనికి పెడుతుంది. ఒక ఇల్లేమో నిలిచింది, ఒక ఇల్లేమో పడిపోయింది, కూలిపోయింది, నాశనమైపోయింది. చూడండి, నిలిచిన ఇల్లు, పడిపోయిన ఇల్లు. ఎవరైనా పడిపోవటానికి కట్టుకుంటారా? ఏమ్మా, మనం చాలా ఇళ్ళు చూస్తాము. మేము అలా కట్ట మీదగా వస్తుంటే రేకులు ఇళ్ళు, డాబాలు, మనకు ఎదురుగానే ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగులు. అంటే మనకి భౌతికంగా చాలా ఇళ్ళు కనపడతాం. అపార్ట్మెంట్లు ఇప్పుడు అంతా కూడా, విజయవాడ అంతా కూడా ఏంటి పూరిళ్ళు దాదాపుగా కనపడతారు. మన అయ్యగారి ఇళ్ళే రేకులు కనపడుతున్నాయి. హల్లెలూయా. ఇది కూడా తాటేగిళ్ళు అనుకుంటాం. అయ్యగారండి ఇంతకుముందు వచ్చినప్పుడు తాటేకలండి. ఇది మాస్టర్ గారు ఇంతకుముందు వచ్చినప్పుడు తాటేకలా లేదు, మీరు వచ్చినప్పుడు రేకులు. అలా ప్రియమైన దేవుడు కూడా పలు రకాల గృహాలను మనం చూడొచ్చు. మనకు కూడా దేవుడు ఇచ్చిన ఓపికను బట్టి ఏయో ఇళ్ళు ఉన్నాయి నివసించడానికి. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖనంలో 2 ఇళ్ళను మీకు చూపించారు. అమ్మ, మీ ఇద్దరు లేచి వస్తారా? ఒకళ్ళు కూర్చోండి, ఒకళ్ళు కూర్చోండి. అడి దగ్గర ఈ ఇల్లు ప్రియమైన దేవుని బిడ్డారా, ఏ ఇల్లు ఇది అమ్మా? ఈ ఇల్లు, ఏ ఇల్లు? నిలిచిన ఇల్లు. ఏ ఇల్లు ఇది? నిలిచిన ఇల్లు. ఈ ఇల్లు పడిపోయిన ఇల్లు. నిలవటానికి ప్రభు కట్టాడు, పడిపోవటానికి కట్టాడు. కీర్తనల పుస్తకము 127వ కీర్తన మొదటి వచనానికి కనుక మనం చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువాని ప్రయాసము. అంటే ఇల్లు కట్టడానికి కృప చూపుచున్నది ఎవరు? దేవుడు. మరి కృప చూపుచున్న దేవుడు కూలిపోవటానికి అవకాశం ఇస్తాడా? అయ్యా చెప్పండి. చూడండి, నిలవటానికి ప్రభు ఇల్లు కట్టడానికి సహాయపడుతున్నాడు, కృప చూపుతున్నాడు. కానీ ఒక ఇల్లు ఏమైపోయిందంట? కూలిపోయిన స్థితిలో. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. ఇంకా కొన్ని ఇళ్ళు చూద్దాము బైబిల్ గ్రంథాల్లో. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవ్వరును కాపురము ఉండకపోవును గాక. మరొక మాట, లూకాసు వార్త 11:17. ఇల్లు కూలిపోవును. చూడండి ప్రియమైన దేవుడు, కూలిపోయిన ఇల్లు అంటే మీకు 2-3 రెఫరెన్స్లు చూపించాను. ఎందుకు ఆ ఇల్లు కూలిపోయింది?
ఇక్కడ ఇల్లు అని చెప్తున్నప్పుడు ఆ ఇల్లు ఏంటో తెలుసా అమ్మా? అమ్మా, మన శరీరం కన్నా అంతం కన్నా మన విశ్వాస జీవితం. ఇక్కడ రక్షించబడిన వాళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. అమ్మగారు కదా అమ్మ, నిలువుగా ఎత్తమ్మా. సగం చేయకుండా మీకు నిలువుగా ఎత్తండమ్మా. రక్షణ పొందినవారు, రక్షణ పొందినవారు అంటే ఇంకా యవనస్తులు ఇంకా పొందడం మంచిది. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ ఇల్లు అని చెప్పబడుతున్నప్పుడు అది భౌతికంగా కనపడుతున్న ఇల్లు కాదు, మన ఊళ్ళో ఉన్న డాబాలు కాదు, అయ్యగారు లాంటి రేకుల షెడ్ కాదు. ఏ ఇల్లు? బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న ఇల్లు మన ఆత్మీయ జీవితం. ఒకటి మన ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది, రెండు మన కుటుంబాన్ని సూచిస్తుంది. ఇల్లు అనేప్పటికీ ఎంతమంది ఉంటారా ఇంట్లో? ఆ కుటుంబస్తులు ఉంటారు. అంటే ఇక్కడ కనపడుతున్న ఇల్లు ఏ ఇల్లు తెలుసది? ఒకటి మన ఆత్మీయ జీవితం, రెండు మనం నివసిస్తున్న ఇల్లు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఇక్కడ రెండు ఇళ్ళు నిలబెట్టాను. ఈ ఇల్లు ఏ ఇల్లు అనుకున్నాము? నిలిచిన ఇల్లు. ఇది నిలిచిన ఇల్లు. ఈ ఇల్లు, ఈ గృహము పడిపోయిన గృహం. ఎందుకని పడిపోయింది? దేవుడు ఆశీర్వాదకరముగా నిలబెట్టాడే, అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆయనే కృప చూపుతున్నాడే. కానీ ఎందుకు పడిపోయింది గృహం? ఏమండి, ఈ ఆత్మీయ జీవితం ఎందుకు పడిపోయింది? అనేకులకు దీవెనకరంగాను మేలుకరంగాను ఉండవలసిన ఈ గృహం ఎందుకు కూలిపోయింది? మనటువంటి దేవుడు పిల్లలు, చాలా ఆసక్తికరమైన విషయం. దేవుడు మనల్ని ఆశీర్వాదకరముగా ఉండాలని పిలుచుకున్నాడు. చదవద్దులే కానీ 1 పేతురు 3:9 కనుక చూస్తే ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆశీర్వాదకరముగా ఉండుటకు మనం పిలువబడ్డాం. కానీ ఈ గృహము కూలిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు? ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువులో ఆశీర్వాదకరముగా ఉన్నామా? దీవెనకరముగా ఉన్నామా? లేకపోతే ఈ ఇల్లు లాగానే కూలిపోయిన ఇల్లు వలె ఒకవేళ ఉన్నామేమో? ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చేసుకుందుము గాక. ఎలా ఉన్నాం? పడిపోవటకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే దైవజనులు మరొకసారి మమ్మల్ని ఆహ్వానిస్తే ప్రేమతో ఆ రోజును పంచుకున్నాం. కానీ ఈ రోజున ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఉపవాసపు కూడిక కనుక, అందులోనూ స్త్రీల సమాజమే మన ఎదుట ఉంది కనుక మన ఇల్లు ఎలా ఉండాలో, ఎలా ఉంటే జీవనకరంగా ఉంటుందో, నిలిచిన ఇల్లు వలె మనం ఉండాలని, మనము కూలిపోయిన ఇల్లు వలె కాదు కానీ ఈ నిలిచిన ఇల్లు వలె ఇతరులకు మనము మాదిరికరంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడనై ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయను గాక. అయితే ఈ రోజున మనం ఏమైనా మనము పడిపోయిన ఇల్లు గురించి కాదు, పడిపోవడానికి ఇల్లు చాలా కారణాలు ఉంటాయి. మా ఆయనంటే తాగొచ్చి చెప్పండి పడతాడండి, ఏకాటాడతాడండి. మా ఆయనకు ఒక ఇల్లు కాదండి, ఎన్నిళ్ళు అమ్మా, ఇంకా 2, 3 అండి. మరి పడక ఏమవుతాయి? మరి కూలిపోతాయి. దేవుని ఉగ్రత వస్తుంది. అయితే ఈ రోజున మనం ప్రియమైన దేవుని పెట్టాలి, ఈ పడిపోయిన గృహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనల్ని తప్పించాడు. హల్లెలూయా. నిలిచి ఉన్న ఇల్లు మనం కూడా నిలిచి ఉండాలని, మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం కూడా దీవెనకరంగా ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మన జీవితాలను మనము కట్టుకోవాలని. హల్లెలూయా. జ్ఞానవంతురాలంట మన ఇల్లు కట్టుకొనను. ఇల్లు అంటే ఏమనుకున్నాము? మన ఆత్మీయ జీవితము.
ప్రార్థన అని చెప్పారు అయ్యగారు 10 మీరు ఉండాలి అయ్యగారు అని అన్నారు. కానీ 11 బాబైంది, ఇంకా చాలా మంది రాలా. కారణము వారి ఆత్మీయ జీవితం ఎడల ఏమి లేదు, వాళ్ళకి ఆసక్తి. మరేటువంటి దేవుడు పెట్టారా, మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి, మన గృహాన్ని మనం ఎలా కట్టుకోవాలి, ఈ రోజున కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. హల్లెలూయా 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 చెప్దామా? మన 2 చేతుల పైకెత్తి కూర్చోండి. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, మొట్టమొదటిది కొన్ని ఇళ్ళు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నారు. ఆ ఇల్లు వరే మనం ఉంటే మన కుటుంబము ఎప్పటికీ కూడా చెప్పండి అది పడిపోదు. అది బండ మీద కట్టబడిన, పునాది మీద కట్టబడిన ఇల్లు వలె అది స్థిరముగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఎలా ఉండాలి, ఆ నిలిచి ఉన్న ఇల్లే ఎలా ఉండాలి అని కనుక చూస్తే ప్రియమైన దేవుడు ఉంటారా, 1 యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. నా తండ్రి ఇల్లు చాలండి. అమ్మా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాక తండ్రి ఇల్లు. 1 ఏ ఇల్లు అది? తండ్రి ఇల్లు. మనం చూస్తున్నటువంటి ఆ ఇళ్లలో మొట్టమొదటి ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? తండ్రి ఇల్లు. హల్లెలూయా. అంటే ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? తండ్రి. శిరస్సుగా తండ్రి ఉండాలి, మనల్ని నడిపించేవాడై ఉండాలి, మనల్ని పోషించేవాడై ఉండాలి, మనకి సంరక్షకునిగా ఉండాలి. తండ్రి ఇల్లు. ఒకటి మన ఇల్లు కావచ్చు, లేకపోతే మన సంఘమైన కావచ్చు. ఏ ఇల్లు అది? తండ్రి ఉన్న ఇల్లు. తండ్రి అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, పలు భావాలు ఉన్నాయి. తండ్రి అంటే మన తండ్రి కావచ్చు, పరలోకపు తండ్రి కావచ్చు, మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ మనల్ని నడిపిస్తున్న సంఘములో ఉన్న దైవజనుడు కావచ్చు. మొట్టమొదటి ఇల్లు తండ్రి ఉన్న ఇంటికి మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? తండ్రి ఇంటిలో ఏముంటుందో తెలుసా అమ్మా? ఏముంటుంది తండ్రి ఇంట్లో? ఏముంటుందమ్మా? సత్సత్స అంటారేనమ్మా, చెప్పండి. ఆశీర్వాదం ఉంటుంది. తండ్రి ఇంట్లో ఏముంటుందమ్మా? ఇంకా ఏముంటది? సంతోషం. అదిగో చెప్పాలి, చెప్పేది చెప్పండి అమ్మా. తప్పపోతే మనం మార్కులు లెక్కిద్దామా? ఏమ్మా మనందరూ కూడా నేర్చుకునే వాళ్ళమే. తప్పిపోయింది కదా, మేము బేడీలు అయింది అంటారా? అందరూ. ఆశీర్వాదం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఇంకా సమాధానం ఉంటుంది, సమృద్ధి. ఎవరు చెప్పారమ్మా? అది సమృద్ధి ఉంటుంది తండ్రి ఇంటిలో. హల్లెలూయా. తండ్రి ఉన్న ఇంటిలో సమృద్ధి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. ఇంకా చెప్తారు, ఇంకెవరైనా యవనస్తులు ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్లా. ఇంటర్మీడియట్ డిగ్రీలమ్మా మీరు ఏమ్మా? 10th క్లాస్ లోపల అయితే కాదుగా, 10th లోపలేరా? చెప్పండి మరి, నోరు తెరవరే. స్కూల్లో కూడా అలానే ఉంటారా? తండ్రి ఉన్న ఇంటిలో ఏముంటుంది? సంరక్షణ ఉంటుంది. చెప్పింది చెప్పండి. సంరక్షణ, దీవెనలు, మేలులు ఉంటాయి, తృప్తి ఉంటుంది. ఆ ఇల్లు వలె మనం ఉన్నామా? మనం ఆత్మీయంగా నడిపిస్తున్నా, మన ఆత్మీయ తండ్రికి మనం అప్పగించుకునే మాదిరిగా ఉన్నామా? ఈ రోజున పిల్లలు కానీ, ఈ రోజున కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా చిన్నగా పొరపాటున గర్దిస్తే, వినండి, ఏంటి కాలేజీ నుంచి ఇంత లేటు అన్నాం అనుకోండి, ఆ మీద కట్టి బ్యాగ్ తీసుకొని ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య ఒక ఆమె ఎలానే వెళ్ళిపోయింది. ఎక్కడ తెలియదో తెలుసా? బెంగుళూరు బస్ స్టాండ్లో తెలియదు. ఎక్కడ తెలియదమ్మా? బెంగుళూరు దగ్గర
రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఆమె ఎంత వయసు అయినా అడిగితే ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎక్కడి నుంచి పోయింది ఆమె? హైదరాబాద్ నుంచి. ఇప్పుడు కదండి, కొన్ని రోజుల క్రితం ఇద్దరు కలిసి వెళ్ళారంట. ఇంట్లో ఏమల్లా, ఏందమ్మా ఇంత లేట్ అయ్యింది అన్నారు. ఆ మాటకు జవాబు చెప్పొచ్చుగా, క్లాస్ ఉందనో ఫ్రెండ్ పుట్టినరోజు అని చెప్పొచ్చుగా, ఇంత మాట అంటారా నన్ను అని చెప్పి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? బస్సు ఎక్కారంట, వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం పోలీసులు 4-5 రోజులు జల్లెడి పడితే కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఎక్కడ దొరికారు వాళ్ళు? సపోజ్ అంటే కావాలని కాదు, వాళ్ళు ఒకరు బొంబాయి వెళ్ళారనుకోండి, బొంబాయిలో ఏం చేస్తారు తెలుసా? ఎవరు ఏం చేస్తారమ్మా? పట్టుకొని వ్యభిచార గృహాలు ఉంటాయి బొంబాయి. చాలా భయంకరమైన నరక కోపం అదే. కారణం ఏంటయ్యారు అడిగితే వాళ్ళ ఇంట్లో తండ్రి ఏమన్నాడంట చెప్పండి? ఒక చిన్న మాట అన్నాడు, గద్దించాడు, అంతే. పాపంతో ప్రియమైన దేవుని బిడ్డారు ఆ పిల్లలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ కోసం తల్లిదండ్రులు టీవీల్లోనూ, అప్పుడు ఫోన్లు ఎంతగా లేవులండి, ఛానల్స్లోనూ ఏడ్చి మా పిల్లలయ్యా ఎతికించండి అయ్యా. విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా చూసారా? 5 సంవత్సరాల క్రితం వచ్చారు. మా పిల్లలయ్యా ఏమి తెలియని అమ్మాయి ఇలా మేము ఏమనలేదు, మాట అన్నామంతే, చెప్పకుండా వెళ్ళిపోయారా అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డారా ఎతికి ఎతికి ఎంతకంగా పోలీసులకు అక్కడ. అంటే ఈ రోజున పిల్లలు ప్రియమైన దేవుని బిడ్డారా ఒక మాట కూడా పడటానికి తల్లిదండ్రులు ఏమన్నా గద్దిస్తే ఏమన్నా అంటే మాట పడటానికి కూడా ఇష్టపడతారు. హల్లెలూయా. వైష్ణవి తేజ ఇండంతా ఎలా ఉన్నారు అమ్మా? ఎలా ఉన్నారు అమ్మా? గద్దించేవారు ఉన్న చోటే, హెచ్చరించేవారు ఉన్న చోట ఏముంటుందా? ఆశీర్వాదం. హల్లెలూయా. మన ఇంట్లో అలా ఉంది, మరి మన ఆత్మీయ సంఘంలో కూడా మనం ఎలా ఉండాలి ఏమా? ఎలా ఉండాలి? మన తండ్రికి అంటే మనకన్నా చిన్నవాడే కావచ్చు వయసులో, మనం నడిపిస్తున్న కాపరి మనకంటే చిన్న వయసు కలిగినటువంటి దైవ సేవకుడే కావచ్చు, అయినా కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? మన ఆత్మను కాయుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దైవజనుడికి మనం ఎలా ఉండాలి? లోబడినప్పుడు. హల్లెలూయా. కుటుంబాలు దీవించబడతాయి. నువ్వు చెప్పేదేంటయ్యా? తిప్పు తిప్పు నువ్వు తెలియదు. ఎంత వయసు ఉంది? ఎంత వయసు ఉంది? 30 ఏళ్ళు లేవు. నా వయసు ఎంత అనుకుంటున్నావు? 70 ఏళ్ళు, అంటే సగం కూడా లేదు నీ వయసు అని అన్నవారు పెడతాను అంటారు ఎవరన్నా? అమ్మా మీరైతే అనరు, మీరు కనపడుతుంది, మీరు మంచోళ్ళ కన్నా. హల్లెలూయా. వెనక అలాంటి మనసు ఉంటే మన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? పడిపోయిన ఇల్లు వల్లే. కనుక మన ఇల్లు ఎలా ఉండాలంటే తండ్రి ఉన్న ఇల్లు వలే. హల్లెలూయా. దేవుడు పెట్టారు. యవ్వన వయస్సులో సేవకు వచ్చినట్టు దయచేసి మనం ఇంకా ఏం చేయాలంటే మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ప్రియమైన దేవుడు పెట్టారు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనము చూడగలిగాం. ఒక కొడుకు ఇలానే వెళ్ళిపోయాడు, తండ్రి ఏమనలేదు, మన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. మనకు రావాల్సిందంతా రూపాయితో సహా లెక్క చూసుకొని వెళ్ళిపోయాడు. చివరికి దీవించబడ్డా? తెలిసే మనకి స్టోరీ. ఇక తినటానికి కూడా ఆహారం లేక, అమ్మా తినటానికి కూడా ఆహారము లేక, పందులు తినే ఆహారం కూడా, ఇక ఈ పందులు కూడా కాంపిటీషన్కి వచ్చినాయి అక్క. అప్పుడు మరలా తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. తండ్రి ఇంటి ఏముందో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, తండ్రి ఇంట
సమృద్ధి, సంతోషము, ఆహారము, పని వాళ్లకు కావలసిన ఆహారం ఉంది అని బుద్ధి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. మన దేవుడు పెట్టారా, ఈ రోజుల్లో చాలా మంది సంఘాలు, చాలా మంది కుటుంబాల్లో తండ్రి లేని వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. కనుక మన దేవుడు పెట్టారా, ఒకటి ఏ ఇల్లు తెలుసా? మా ఏ ఇల్లమ్మా? తండ్రి ఉన్న ఇల్లు. అది మన ఇల్లు కావచ్చు, మనము ఈ ఆరాధిస్తున్న మన సంఘము కావచ్చు. తండ్రి మనకు సంఘములో ఆత్మీయ తండ్రి ఎలాగనో మన ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు అలాగనే. కనుక ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని మాట, మనం పెద్దలకు తల్లిదండ్రులకు ఏమవ్వాలి? లోబడి మనం అప్పగించుకున్నప్పుడు హల్లెలూయా అంతకు దేవుడు ఏం చేస్తాడు? జీవిస్తాడు. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం ప్రియమైనటువంటి దేవుని పెట్టారు. సామెతల పుస్తకము 12:7. సామెతలు 12:7. ఏ ఇల్లమ్మా ఇది? రెండవ ఇల్లు. ఏ ఇల్లు ఇది? నీతిమంతులు ఉన్న ఇల్లు. ఎవరు నీతిమంతులు అంటే? ఏమా ఇందా మనం అనుకున్నాం కదా, తండ్రి ఇల్లు అంటే దేవుని మందిరం అనుకున్నాం. దేవుని మందిరానికి మరొక పేరేంటో తెలుసా? యాకోబు దేవుని మందిరానికి ఒక పేరు పెట్టాడండి. ఆదికాండంలో మనం చూస్తే ఏమని పిలుస్తున్నాడు యాకోబు? ఏమని పిలుస్తున్నాడు? యాకోబు దేవుని మందిరానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? పరలోకపు గవిని. ఇది పరలోకపు గవిని. ఇక్కడ రెండో ఇల్లు మనం చూస్తున్నాము, నీతిమంతులు ఉన్న ఇల్లు అంట. మన ఇల్లు ఎలా ఉండాలి తెలుసా? నీతిమంతులు ఉన్న ఇల్లు వలె మనము మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకపు గవి. దేవుని మందిరానికి ఏంటి పేరు? పరలోకపు గవిని. అంటే పరలోకానికి ఇక దోమ కాదు, ఏమంటారు దాన్ని? గుమ్మం. పరలోకానికి గుమ్మం. అక్క లేక ఒకసారి ఇట్లా అట్నుంచు అక్క ఇక్కడ ఉంది. ఇది ద్వారం. ఏంటిదమ్మా ఇది? ద్వారం. ఇప్పుడు ఇది పరలోకం, మనం కూర్చుందంతా పరలోకం. ద్వారం దగ్గర ఉంది. ఇప్పుడు ఆమెకి ఏది క్షేమమో? బయట ఉండటము క్షేమమా? దగ్గరే ఉంది కదా ద్వారం, ఒక అడుగు అలా వేసి లోనకి రావటం క్షేమమా? ఏమో చెప్పండి. క్షేమం. నీతిమంతులు ఇల్లు అంటే ప్రియమైన దేవుని పెట్టారా, మనం ఎంతకాలం అని అలా చూస్తూ ఉండటం కాదు. ఏం చేయాలి? ఒక అడుగు అమ్మాయి, ఒక అడుగు లోనకేసి అలా లోపలికి వేసినప్పుడు ఆమె ఎక్కడ చేర్చబడుతుంది? పరలోకములో. హల్లెలూయా. ఒక్కడికేగా ఎక్కడి నుంచున్నావా? ద్వారం దగ్గరే నుంచుంది. ఒక్కడికి అలా వేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటిలోనికి ఆమె ప్రవేశిస్తుంది. ఇందాక అనుకున్నాం కదా, కూర్చోమ్మా. తండ్రి ఇంట్లో ఎన్నో ఆశీర్వాదాలు, ఏ కొరత లేని, పదవులు లేని సకలమైన ఆశీర్వాదాలకు ఓట తండ్రి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ తండ్రి ఇంటిలోనికి ఒక్క అడిగేస్తే చాలు, ప్రవేశిస్తాం. దాన్నే ఏ ఇల్లు అన్నారు? నీతిమంతుల ఇల్లు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన ఇంట్లో వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడ్డామా? ఏమ్మా ఇంకా చూద్దాం అయ్య గారంటే 2030కి తీసుకుంటాం, డిగ్రీ అయిపోద్ది, మా మ్యారేజ్ అయిపోయాక తీసుకుంటాం, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదంట. ఏంటంట? వివాహాలు అవ్వట్లేదండి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, నేడే రక్షణ దినమని ఏమంటే లేఖనము చెబుతాము. ఇంకా ఎంతకాలం మనం ఆలస్యం చేయాలి? ఒక్కడిగేస్తే చాలు.
ఆ గవిని దగ్గర నుంచి ఒక్కడిగా అలా వేస్తే మనము దేవుని ఇంటిలోనికి ప్రవేశిస్తాం. అంత పెద్ద దూరం ఏమి లేదు. దాన్నే ఏమన్నారంటే నీతిమంతుల ఇల్లు. హల్లెలూయా. నీతిమంతుల నివాసాలు అంటారు, నిలిచి ఉంటాయంటే దేవుడు పెట్టారు. నీతిమంతుల గృహాలలో ఏమేమి పడతాయి అమ్మా? రక్షణ సంగీత సునాదాలు. ఈ రోజున చాలా మంది ఇళ్ళలో ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. రక్షణ పొందిన వారు నీతిమంతులు అంటే ఎవరో తెలుసా? ప్రభువైన యేసు రక్తములో కడగబడి, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టబడి వారిని నీతిమంతులు అంటుంది బైబిల్. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, చూడండి. నీతిమంతులుగా తీర్చబడి చాలండి ఆయన రక్తము వలన. మన ఇల్లు మరి నీతిమంతులు ఇల్లు వలె ఉన్నాయా అమ్మా? ఇంకా మనం రక్షణకి వెనకాడుతున్నామా? యవనస్తులారా, ప్రభు రాబోతున్నాడు. మన గనక చూస్తే ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి అనుకుంటా నేను న్యూస్ లో చూశాను, ఇశ్రాయేలు దేశం మీదకి అరబ్ దేశాలు కొన్ని కలిసి యుద్ధమునకు బయలుదేరారు. హల్లెలూయా. అది గనక రగులుకుందనుకోండి, ఇక 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనట్లే. అది ప్రారంభమైందనుకోండి, ఏమవుతుంది అమ్మా? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దేశాలన్నీ కూడా అందులోనికి ప్రవేశిస్తాయి. లేఖనము నెరవేరుతుంది. యేసయ్య మేఘాల మీద అలా వస్తాడు. రక్షణ పొందిన వారు అందరూ అలా పరిపోబడతారు. రక్షణ లేని మనం ఏమైపోతామో, అయ్యో యేసయ్యా రోజు మందిరానికి వస్తున్నాగా ఒక్క అవకాశం అంటే కుదురుతుంది. అప్పుడు చేతులు కాలేక, సామెత చెప్పండి, చేతులు కాలేక పట్టుకుంటే ప్రయోజనమేమి, సమయం ఉండగానే ఏమంటే మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. నేను పాస్టర్ గారు మా వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు అంటున్నారు, ఆ యవనస్తులారంట 10వ తరగతి చదువుతున్నాను. అమ్మ చక్కగా వినండి యవనస్తులారా, 10వ తరగతి చదువుతుందంట. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారంట. అయితే ఆ అమ్మాయికి ఎందుకు అనిపించిందో, అమ్మా నాన్న యేసయ్య వస్తే మీరు వెళ్ళిపోతారు కదా, మరి నేనేమవుతాను? నరకంలో పడిపోతాను. కనుక నేను కూడా బాప్తిస్మం పొందుతాను, రక్షణ పొందుతాను అని ఏడవడం మొదలుపెట్టినాను. వాళ్ళ అమ్మ నాన్న అన్నారట, అయ్యా అమ్మా 10వ తరగతి కదా నాన్న, ఇంకోటి పెద్ద అయ్యాక తీసుకుంది కానీ వాళ్ళ విశ్వాసం చూడండి అని ఆ మాట వార్త ఎక్కడికి వచ్చింది? ఆ నగర పంచాయతీకి మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. మాస్టర్ గారు అన్నారంట, మనసుంటే ఆశ ఉంటే అమ్మాయి ఇప్పించండి అని చెప్పేసి అన్నారంట. అంతే, వెంటనే ఆ అమ్మాయికి అప్పటికప్పుడు ఆ రాత్రి ఏం చేశారు? బాప్తిస్మాన్ని ఇప్పించేశారంట. హల్లెలూయా. 10వ తరగతి అవ్వలే ఇంకా బాప్తిస్మం తీసుకున్నాడు. అంటే ఆ అమ్మాయికి ఏముంది? ఒకవేళ యేసయ్య వస్తే, ఈ రాత్రి వస్తే నేను అగ్నిగుండంలో పడిపోతానే, మా తల్లిదండ్రులు పరలోకం వెళ్తారు, నా బ్రతుకంతా కూడా అగ్నిగుండంలో కాలిపోతుంది అని చెప్పి ఆమెలో ఒక భయము మొదలైంది. ఆ భయమే ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభులోనికి ఆమెని నడిపించిందండి. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డరా, రక్షణ అంటే, బాప్తిస్మం అంటే, పరలోకం అంటే ఇంకా ఏదో అని ఈనాటి యవనస్తులు ఇంకా సమయమును వ్యర్థపరుచుకుంటూ, ఇంకా లోకములో ఏదో ఉంది, ఇంకా మేము అనుభవించాల్సిందే, చెప్పండమ్మా, ఏదో ఉంది అని ప్రియమైన దేవుని బిడ్డరా లోకం వైపు చూస్తూ ఉన్నారు. ఉన్నారా లేరా? ఏమా ఉన్నారా లేరా? ఉన్నారు. అలా జీవిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక
రక్షణకు మనము నిర్లక్ష్యపరచుకోలేక. నీతిమంతులు ఇల్లు అంటే నీతిమంతుల గృహం అంటే ఏంటమ్మా? రక్షణ పొందిన వారిల్లో. తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతారు, మనం ఏమైపోతాము? ఏమా పడతాం నరకములో యాతన, అక్కడ అగ్ని ఆరదు, బహు భయంకరమైన శోధనది. ఊహించుకుంటేనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వ్యాధులను తీర్చుకోలేనటువంటి సమయం అది. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడకు గుర్తులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు సేవకులను ప్రేమించి ప్రేరేపించి కుడికును మన కొరకే దేవుడు ఏర్పాటు చేసి, బాప్తిసం పొందటానికి సమయం అంటూ, వయసు అంటూ, కాలం అంటూ ఏమీ లేదు. ఇది పాపము, ఇది మంచి అని తెలిస్తే దానికి వయసుతో పని లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్య ఒక సర్వే వెల్లడపరిచింది ప్రియమైన దేవుని బిడ్డారా. ఏమని చెప్తుందో తెలుసా? అమెరికాలో ఉన్నటువంటి 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలేనంట సమస్తము కూడా పాపము చేయాల్సిన పాపం అంతా జరిగించుకుంటున్నారు. ఎంత వయసు? 8 సంవత్సరాలే. అంటే చూడండి, వాళ్ళకి 8 ఏళ్లకే ఏమి తెలిసిపోయింది? మంచేదో చెడేదో తెలిసిపోయింది. అంటే 8 అంటే ఏం చదువుతున్నారు వాళ్ళు? అయ్యా 5 కూడా కాదు, 3-4 లోపే. ఇంకా మన దగ్గర అయితే ఎల్కేజీ దాటి 1లోకి వస్తారు మన దగ్గర అయితే. ఏమంటే 8 సంవత్సరాల వయసుకే. ఆఫ్రికాలోనంట 10 సంవత్సరాల వయసు వచ్చేపాటికి వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి, చేయాల్సిన కార్యాలన్నీ చేస్తున్నారు. మన ఇండియా పిల్లల్ని లెక్కేస్తే 12 సంవత్సరాలు వచ్చేప్పటికి వాళ్ళకి మంచి చెడేదో పూర్తిగా చిన్న వయసులోనే తెలుసుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణకు వయసుతో పని లేదు. వాక్యం వింటున్న నీ హృదయము లోపల అగ్నితో మండుతూ ఉంటే రక్షణకు ఆలస్యం చేయక, 10 అవ్వాలండి, 11 అవ్వాలండి, డిగ్రీ అవ్వాలండి అనేటువంటి దానికి భేదమేమీ లేదు. హల్లెలూయా. అందుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వయసుతో సంబంధం కాదు రక్షణ. మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుంటే యేసయ్య రక్తం మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా. బాప్తిస్మం పొందుట ద్వారా 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఏదేని తోటలో ఆదాము 7 ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. తెలుసా అదేంటో? దేవునితో సహవాసము, దేవుని పోలిక, దేవుని మహిమ, ఏమంటే దేవుని యొక్క చెప్పండి నిత్య జీవము, అమర్త్యత, స్వాస్యము, ఏలుబడి అనే 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాడు. ఈ పోగొట్టుకొనబడినటువంటి ఆశీర్వాదాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన సంఘమైన మనకు బాప్తిస్మము వలన కలుగుతున్నాయి. హల్లెలూయా. చూసారా? నువ్వు బాప్తిస్మం పొందుతుంటే ఏం జరుగుతుందో తెలుసా? బాప్తిస్మం లేని వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం పొందితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమంటే నువ్వు పుట్టినప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడుతుంది? ఏమా జనాభా లెక్కల్లో మన గ్రామ పంచాయతీలో ఉంటుంది, మున్సిపాలిటీలో ఉంటుంది. ఫలానా వాళ్ళు ఈ లోకంలోనికి వచ్చారు, ఫలానా తారీఖున ఫలానా హాస్పిటల్ అని. నువ్వు మ్యారేజ్ అయినప్పుడు నీ పేరు రిజిస్టర్లో నమోదు చేయబడుతుంది. నువ్వు స్కూల్లోకి వెళ్ళినప్పుడు నీ పేరు రిజిస్టర్లో రాయబడుతుంది. అలాగనే నువ్వు బాప్తిస్మం పొందితే నీ పేరు ఎక్కడ రాయబడుతుందో తెలుసా? జీవ గ్రంథం అనే ఒక గ్రంథం ఉందండి. హల్లెలూయా. జీవ గ్రంథం అంటే ఏంటో తెలుసా? ఏమా జీవ గ్రంథం అంటే ఏంటో తెలుసా? ఇక నీకు మరణము లేదు అని అర్థం. అంటే బాప్తిస్మము ద్వారా, రక్షణ ద్వారా నీవు పరలోకములో నీ పేరు నమోదు చేయబడుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు భయపడాలి మనం?
అలాంటప్పుడు ఎందుకు మనం సంకోచించాలి? అలాంటప్పుడు ఎందుకు సమయాన్ని మనం వ్యర్థపరచుకోవాలి? ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ప్రియమైనటువంటి సహోదరులారా, నీతిమంతుల ఇల్లు వలె ఉండాలి మన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలని ఈ బాప్తిస్మం ద్వారా యేసయ్య మనకు కొత్త నిబంధన సంఘములో చేర్చబడిన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం, కోల్పోయిన మహిమను, ఆ నిత్య జీవాన్ని, ఆ ఏలుబడిని, ఆ పరలోకపు స్వాస్యాన్ని దేవుడు ప్రియమైన దేవుడు పెట్టారా రక్షణ పొందిన వారికి. ఇంకో మాట తెలుసా? రక్షణ పొందిన వారికంట దేవదూతలు ఏం చేస్తారంట? ఏం చేస్తారమ్మా? పరిచర్య. దేవదూతలు పరిచర్య చేస్తారు. ఒక్కొక్క రక్షణ పొందిన వారికంట ఒక్కొక్క దేవదూత దేవుడు అంట నియమిస్తాడంట. తెలుసా ఈ మాట మీకు? రక్షణ పొందిన వారికంట ఒక్కొక్క దేవదూత ఎప్పుడు మన పక్కనే ఉంటాడంట. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడన్నా బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ దేవదూత ఏమవుతాడు? మనకు ముందుగా నడుస్తాడు. హల్లెలూయా. మనం నిద్రపోయేటప్పుడు, మనం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూత. కనుక ప్రియమైన దేవుడు అంటారా, ఈ మాట ద్వారా ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? నీతిమంతుల ఇల్లు వలె ఉండాలి. హల్లెలూయా. సమయమును మనము వ్యర్థపరచుకోవాలి. నేడే రక్షణ దినమని లేఖనం సెలవిస్తుండగా ప్రభు మనతో మాట్లాడి వెంటనే మనం ఏం చేయాలి తెలుసా? రక్షణలోనికి రక్షించబడిన వారు ఏమవుతారంటే రేపు ప్రభు రాకడలో కొనిపోబడతారు. రక్షణ లేని వారు ప్రియమైన దేవుని బిడ్డలు విడవబడతారు. విడవబడిన వారి జీవితాలు బహు ఘోరమైనగా ముగించబడతారు. వారు మరణమును వెతుకుదామని వెళ్ళినా కూడా ఎక్కడ మరణం వారికి దొరకదు. ఎందుకంటే పాతాళమే ఈ భూమి మీదకి వచ్చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఒకటి మొట్టమొదటి చెప్పుకున్నాం, మన గృహాలు ఎలా ఉండాలి? తండ్రి ఇల్లు, తండ్రికి అప్పగించుకోనేటువంటి విధానం మనలో ఉండాలి. తండ్రి యొక్క నడిపింపులో ఉండాలి. రెండవ ఇల్లు నీతిమంతుల ఇల్లు. హల్లెలూయా. బాప్తిస్మం ద్వారా 7 ఆశీర్వాదాలతో మనకిస్తున్నాడు. కనుక నీతిమంతుల గృహం వలె, నీతిమంతుల గృహాలు అయితే ప్రియమైన దేవుని బిడ్డలు ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు అంటే లోకంలో చాలా మందికి తెలియదు. ఈ రోజున కేవలం ప్రభు కృప మన మీద ఉండగలిగితే ఈ రోజు మనం అందరం ఇక్కడకు కూడి చేరి రాగలిగామండి. హల్లెలూయా. నేను కూడా హిందూ కుటుంబం నుంచే నేను కూడా చాలా భయంకరమైన విగ్రహారాధన నుంచి నేను కూడా రక్షించబడ్డాను. చాలా వ్యతిరేకించేవాడిని. దేవుడు కలిసి రాయుడు నుంచి రక్షణ చాలా వ్యతిరేకించేవాడిని. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు చనిపోయారు. ఏ దిక్కు లేదక అందరు దేవుడి దగ్గరికి తిరిగారు. అన్ని మొక్కులు డాక్టర్లు అన్నారు, ఇక మీకు పిల్లలు పుట్టరు అన్నారు. పెద్ద పెద్ద డాక్టర్ ఎవరన్నా తెచ్చి పెంచుకోండి అయ్యా. మీరు మాట పిల్లలు పుట్టినా కూడా మనకేంటంటే మేనరేగం వల్ల ఫిట్స్ వస్తున్నాయి పిల్లలకి. వాళ్ళు ఏడ్చి 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 చనిపోతారు. అప్పుడు వాళ్ళు అలా సువార్త చెప్పి దేవుళ్ళలోకి నన్ను అలా నడిపించారు. బలవంతంగా వెళ్ళారు దేవుడి దగ్గర. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేనెవరో నీకు తెలియదా? అంతే ప్రియమైన దేవుని బిడ్డరా, వెంటనే నా కళ్ళకు కట్టిన పొరలన్నీ ఏమైపోయాయి? దేవుని స్వరమును వినగలుగుతున్నాను. అదే క్షణము ప్రియమైన దేవుని బిడ్డరా, ఏ దేవుణ్ణి అయితే నేను వ్యతిరేకించానో ఆ బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. హల్లెలూయా. ఆ తర్వాత ఏ డాక్టర్లు అయితే మీకు పిల్లలు పుట్టరన్నారో దేవుడు ఆశ్చర్యంగా ప్రియమైన దేవుని బిడ్డరా ఒక పాప ఇచ్చాడు. మా పాప 9th
ఇంకా చదువుతాం. డాక్టర్లు అన్నారు మీకు మళ్ళా పిల్లలు పుడితే మరలా ఫిట్స్ వస్తాయి, మరలా వాళ్ళు చనిపోతారు కొన్ని రోజులు ఉండి అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? శాపాన్ని ఆశీర్వాదకరముగా మార్చాడు. చూశారు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొదలుకొని నేటి వరకు కూడా ఈ బైబిల్ని నేను పక్కన పెట్టలేదు. అది మొదలుకొని నేటి వరకు కూడా ఈ బైబిల్ని పక్కన పెట్టలేదు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు పాప కోసం నేను దేవుడి దగ్గరికి వెళ్ళా. ఆయన దేవుడై ఉన్నాడు కనుక నేను దేవుడికి లోపడ్డానండి. హల్లెలూయా. అంతే. నాకున్నటువంటి చిన్నపాటి ఫ్యాన్సీ షాప్ అనుకుంటే దాన్ని విడిచిపెట్టేసి సేవ కొరకు, నాకు సేవ అంటే తెలియదు, మా తాతలు మా నాన్నలు ప్రాంతం అంటే తెలియదు. సేవ కొరకై నేను దేవుని పిలుపు నిమిత్తమై బయటకు వచ్చేసి తల్లిదండ్రులు ఒక్కడనే కొడుకని, అయినా మీరు సేవ కొద్దు, మీకు తెలియదేమి, చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టం, అందులో చాలా బాధ అని ఎంతగానో అన్నా కూడా దేవుని పిలుపును బట్టి దేవుని పని కొరకు బయటకు వచ్చాను. హల్లెలూయా. నందిగాములో పరిచర్యను ప్రారంభించి ఒక్కడగా వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున మా చర్చి, మా సంఘంలో కనుక చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతగానో చక్కగా మమ్మల్ని ప్రేమించేవారు, పరిచర్య చేసేవారు. ఏమంటే చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధులు ఏ ప్రార్థన అన్నా పరిగెత్తుకొని వచ్చేవాడు. దేవుని యొక్క రాకడ కొరకై తమ్ము తాము సమర్పించుకున్నవారు. అంటే పూర్తిగా పెంతెకోస్తు సమర్పణ తెలుసుగమ్మా, ఆభరణ సమర్పణ అంటారు చూడండి, అలా సమర్పించుకున్నవారు ఈ రోజున దేవుడు మా సంఘంలో మాకు ఇచ్చాడు. హల్లెలూయా. కనుక మన ఇల్లు ఎలా ఉండాలంటే 2 నీతిమంతుల ఇల్లు అనే మన ఇల్లు నిలుచును గాక. ఆమేన్. యేసయ్య రాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక నిర్లక్ష్యంగా ఉండదు. ఇదిగో డిగ్రీ చదివాక నేను తీసుకుంటాను, ఇంటర్మీడియట్ అయిపోయాక తీసుకుంటాను, 10th క్లాస్ మంచి మార్కులు వచ్చాక తీసుకుంటాను, లేదా ఇల్లు కట్టాక తీసుకుంటానయ్యా, పెళ్లి చేశాక తీసుకుంటానయ్యా. ఈ మాటలన్నీ కూడా వ్యర్థమైన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. ఏ ఇల్లు అది? ఈ ఇల్లు. మీరు చూడండి అమ్మా, ఏ ఇల్లు అది? ఈ ఇల్లు. మన దేహము నిత్య నరకములోనికి వెళ్ళిపోక మునిపే దేవుడి నివాసమైన దేవాలయమైన ఇంటిని ఏం చేయాలి? మనము కట్టుకోవాలి. నీతిమంతులని. 3వది చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తాను ఇక. 3వది చూద్దాము. యోహాను 12:3. నేను దాదాపుగా 7-8 ఇల్లు రాశాను, మరి సమయం లేదు, త్వరగా ముగించుకుందాం. మిక్కిలి విలువగల అమ్మా, స్పష్టంగా చదివేవారు ఉన్నారు ఎవరైనా? స్పీడ్గా. ఈ ఇల్లు ఆ అత్తరి వాసనతో. దీనికి ఏమని పేరు పెడదాం? మీరే చెప్పండి అయ్యా. సువాసన కలిగిన ఇల్లు. హల్లెలూయా. 3వ ఇల్లు ఇల్లమ్మా, వెనకుండా చెప్పండి అమ్మా. అమ్మా, అమ్మగారు చెప్పండి. అమ్మా అంటే దీన్ని బట్టి నేను ఇంట్లో ఏ ఇల్లమ్మా? సువాసన కలిగిన ఇల్లు. నేను వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతాను, మమ్మ చెప్పిన వాళ్ళకే ప్రార్థన చెప్తాను, లేకపోతే లేదు. నేను ఏ ఇంటి పేరు చెప్పినా ఆ ఇల్లు మీద చెప్పాలి, లేకపోతే సాయంత్రం దాకా ఇక్కడే ఉపాసకుడిగా. హల్లెలూయా. ఏ ఇల్లమ్మ? 3వ ఇల్లు సువాసన కలిగిన ఇల్లు. వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అడుగుతారు, ఏ గారండి మా ఊళ్ళు మర్చిపోయారు, అసలు ఏం చెప్పారు మీరు? కనుక మీరు వినాలి చక్కగా.
తర్వాత అయ్యగారు అడిగినప్పుడు మీరు అందరూ చెప్పాలి, లేకపోతే నా పని నా ప్రయాసం అంతా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. మూడో ఇల్లు ఏ ఇల్లమ్మా? సువాసన కలిగిన ఇల్లు. ఈ సువాసన అంటే ఏంటి ఏమా? సువాసన అనగా సాక్ష్య జీవితం. హల్లెలూయా. సాక్ష్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులకు ఆశీర్వాదకరముగా రక్షణ పొందితే సరిపోదు, మన సాక్ష్యము బాగుండాలి. ప్రభులో ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరములో బాగానే ఉంటారు కొంతమంది, మా మందిరాల్లో కూడా ఉంటారు చక్కగా. మందిరంలో ఎంత భక్తిగా ఉంటారు, ఇక ఏమైనా చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవదూతలాగానే. కానీ బయటికి వెళ్ళాకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలు. ఆ వీధిలో ఆమెతో ఎవ్వరు కూడా గొడవ పెట్టుకొని గెలిచిన వారు లేరు. అర్థమవుతుందమ్మా? మంచినీళ్ళ పంపు దగ్గర అయినా కానీ చెప్పండి, ఇంకా రేషన్ షాపు దగ్గర అయినా కానీ, కిరాణా కొట్టుకాడ అయినా కానీ, ఏమండి ఇంట్లో అయినా కానీ, ఇంట్లో అద్దెకుంటున్న వారి విషయంలో అయినా కానీ, ఏమండి ఆమెతో గెలిచిన వారే. చెడాబెడా కొట్టిద్ది అవసరమైతే, కానీ మందిరంలోకి వచ్చేప్పటికి ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది. ఇక ఏమన్నా చూసి అచ్చంగా కొంతమంది అనుకుంటారు దేవదూత ఏమో అనుకుంటారు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత అంటారు వాళ్ళు, ఆ వీధిలోకి వెళ్తే అంటారు, అయ్యా ఏమా మీ చర్చికేనా వచ్చేది? అవునమ్మా, అక్క మా చర్చికే వస్తుంది. అబ్బో చాలయ్యా, ఏం గురించి మీకు తెలియదు అయ్యా అయ్యగారు, ఏమో మాటలు ఎట్టుంటాయి అనుకుంటున్నారు? అన్నీ కూడా బూతులు, అన్ని మోసపు మాటలయ్యా. ఏం మీ చర్చికైనా వచ్చేది? అయితే నేను మీ చర్చికి రానయ్యా. ఏమండి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన సాక్ష్యం ఎలా ఉంది? రక్షణ పొందితేనే సరిపోదు, మన సాక్ష్యము చెప్పండి సువాసన కలిగి ఉండాలి. హల్లెలూయా. సువాసన కలిగి ఉండాలి. యాకోబు మోసగాడే, కానీ మారిన తర్వాత ఎలా ఉన్నాడు తెలుసా? యాకోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువులోనికి రాకముందు మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన సాక్ష్యము పరిమళించాలి, సువాసనగా మారాలి. మన యొక్క సాక్ష్యమును చూసి అనేకులు మన ప్రభువుని వెంబడించాలి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? మన మాట మారాలి, మన ప్రవర్తన మారాలి, మన విధానం మారాలి, మన క్రియలు మారాలి, మన ప్రార్థన జీవితం మారాలి. అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళయ్యా ఎంత బాగున్నారో చూడండి అనేటట్లుగా మనము మారి చూపించాలి. హల్లెలూయా. ఇళ్ళన్నీ అలానే ఉన్నాయా? నేను అనుకుంటున్నాను ఈ ప్రాతూరులో ఈ సంఘంలో ఉన్న మన ఇళ్ళన్నీ కూడా మంచి సాక్ష్యం కలిగిన ఇళ్ళు అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. ఒకళ్ళిద్దరు ఎత్తలా అంటే దీన్ని బట్టి వారి సాక్ష్యం సరిగా లేదేమో. మరొక అవకాశం ఇద్దాం. సాక్ష్యం మా సాక్ష్యం బాగుందా అన్నోళ్ళు ఒకసారి దగ్గరగా వెళ్ళి చెప్పండి. ఎలా ఉండాలమ్మా మన సాక్ష్యము? సువాసన కలిగి. ఎక్కడెక్కడ మనం సాక్షులుగా ఉండాలో తెలుసా? ఏమండి ఎక్కడెక్కడ ఉండాలి మనం సాక్షులుగా? మందిరంలోనేనా? బైబిల్ చెబుతుంది అపోస్తలుల కార్యం 1:8 యెరూషలేములోను యోదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మనం సాక్షులముగా ఉండాలి. యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేము అంటే ఏంటమ్మా? దేవుని సంఘములో మనం సాక్షులముగా ఉండాలి. దేవుని సంఘంలో ఎవరు ఉంటారు? దేవుని సంఘంలో ఎవరు ఉంటారు అక్క? అమ్మా దేవుని సంఘములో దేవుడు ఉంటాడు. మన గురించి దేవుడు ఏం చేయాలి? సాక్షి. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమో తెలుసా? అబ్రహామును గురించి నా స్నేహితుడు. మోషేను గురించి ఏమిస్తున్నాడు దేవుడు? నమ్మకమైన వాడు. దావీదును గురించి ఏమిస్తున్నాడు? నా హృదయానుసారుడైన దావీదు.
హల్లెలూయా. మన గురించి కూడా దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా మన గురించి? రెండు, దేవుని మందిరంలో ఎవరుంటారు? ఒకటి దేవుడు ఉంటాడు, రెండు అమ్మా సేవకుడు ఉంటాడు. మన గురించి లెక్క సేవకుడు అప్పగించాలి. మనందరం వెళ్తాం. ఇప్పుడు మనందరం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. చెప్పండి అమ్మా, ఏంటి నమ్మకం లేదా? మనందరం ఎక్కడికి వెళ్తాము? పరలోకం వెళ్తాం. మనమే వెళ్తామా? మన ఊళ్ళో ఎన్ని చర్చిలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మరి మన విజయవాడలో ఎన్ని ఉన్నాయి? కొన్ని వందల వేలు ఉన్నాయి. అట్లా ఈ భూమి అంతటి మీద ఎన్ని ఉంటాయి? అసలు లెక్కలేవు. వీళ్ళందరూ వెళ్తాం. అక్కడికి వెళ్ళి ఆ మొత్త దగ్గర కూర్చుంటాం. అయ్యగారు కొన్ని మొత్తలా కొన్ని మొత్త. ఎవరు పడతాడు పరిగెత్తానికి? వీళ్ళు లేదు. అప్పుడు ఎవరిని పిలుస్తాడు దేవుడు? అయ్యా ఇదిగో మార్తమ్మ గారని మీ ఏమైనా చూడండి, పరిగెత్తుందా లోనకే, నేనని అని దక్కన ఎవరిని పిలుస్తాడు దేవుడు? దేవుడు కాదులేండి, దేవదూత ఉంటాడు అక్కడ. ఎవరికి చెందిన గొర్రె ఈ విశ్వాసి? ఎవరికి చెందిన ఆమె? అయ్యా రండి, ఉన్నారా రాతూరు స్టీఫెన్ గారు, మీ ఆమెనా అని దేవుడు ఏం చేస్తాడమ్మా? అక్కడ నీ పేరు బుజ్జిగా అలా పిలుస్తాడు. పాస్టర్ గారు వచ్చి అంటాడు, అవునయ్యా ఈ విశ్వాసి మా విశ్వాసి అండి, చాలా మంచి ఆమె, చాలా చక్కగా ప్రార్థన చేస్తుందండి, చక్కగా దేవుడికి పట్టుదల కలిగి ఉంటుందండి, దేవుడి మందిరాన్ని విడిచిపెట్టదు, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది, దేవుడన్నా సహవాసమన్నా దైవజనులన్నా ప్రేమ చూపుతుంది. చాలా మంచి విశ్వాసం. మన బాప్తిసం పొందిన కాడ నుంచి నేటి వరకు కూడా ఏ విధమైన తిరుగుబాటు కానీ ఏ విధమైన వ్యతిరేకత కానీ ఆమెలో నేను చూడలేదండి అని ఎవరి వారి సాక్ష్యము? సేవకుడు ఇస్తేనే కానీ. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పేరు ఎదురుగా టిక్కు కొట్టి, సరేనా పాస్టర్ గారు మంచోళ్ళు అన్నారు, పంపించండి వారికి, హల్లెలూయా అని ఎవరి వారు మన గురించి. ఒకవేళ సేవకుడు అక్కడికి వచ్చి మనల్ని చూసి కూడా ఎప్పుడో మనం ఏదో అని ఉంటాంగా, ఆ పగన గినక కడుపులో పెట్టుకొని మనం ఎన్నిసార్లు గద్దెత్తున్నా, ఎన్నిసార్లు అమ్మా ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఇది మంచిది కాదు, ఇలా చేయొద్దమ్మా అన్న కూడా ఒక్కోసారి కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి? ఏనో మాట వినకుండా తిరుగుబాటు చేసి దైవ సేవకుని మాటను నిర్లక్ష్యపరిచి దైవ సేవకుని దుఃఖపరిచిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ దైవజనుడు ఆ సమయానికి అక్కడికొచ్చి, అయ్యా ఏమెవరో నాకు తెలియదు అని ఒక మాట అన్నాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మా వెనక్కెళ్ళు. ఏమంటాడు? వెనక్కెళ్ళు, నువ్వు ఆ మొత్తం దగ్గర చేయది. ఈ వెనక్కంటే ఏడ కాదు, ఎక్కడికి? బాగా వెనక్కి వెళ్ళిపో, జనాలందరూ దాటుకొని వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి. నేను అనే మాటలు జోక్ కాదండి, నిజంగా జరిగేది. దైవ సేవకుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఎవరివ్వాలి సాక్ష్యం అండి? దేవుడు. రెండు, మూడోది సంఘంలో ఎవరివ్వాలి తెలుసా? మీ పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వాలి. నా పక్కన కూర్చుంటుంది ఎప్పుడు అక్కయ్య, చాలా మంచి ఆమె. మా పక్కన కూర్చుంటుంది అయ్యా మా అమ్మమ్మ, చాలా మంచి, మా అమ్మాయి చాలా మంచిదని ఎవరివ్వాలి? కోటి విశ్వాసం. మనకు మన పక్కోళ్ళతోనే సమాధానం లేదు, మన పక్కోళ్ళతోనే సర్దుబాటు లేకపోతే మనం పరలోకం వెళ్తామా? ఏమో కనుక సంఘములో వాళ్ళందరూ మన గురించి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన ఉన్న వాళ్ళు చేయబట్టుకోండి, ఒకసారి చూద్దాం. నీ పక్కన ఉన్న వాళ్ళు చేయబట్టుకొని, ఆ చేయి పక్కన చేయబట్టుకోమ్మా. అమ్మ వెనక చెయ్యి, వెనక్కి అమ్మ, వెనక ఈ చెయ్యటి అమ్మ, ఈ చెయ్యటి, ఆ చెయ్యటి అమ్మ, ఆ చెయ్యటి, ఆ చెయ్యమ్మ, ఇటు అట్టి అమ్మ, ఇటు అమ్మ. పక్కనున్న వాళ్ళు చెప్పండి, పక్కనున్న వాళ్ళు కానండి.
దేవుడు నిన్ను తప్పకుండా మీరు ఇద్దరు కదా మీ ఇద్దరికేమన్నా దేవుడు నిన్ను దీవించునుగా ముందు ఒకళ్ళు చెప్పండి, తర్వాత ఇంకోళ్ళు చెప్తారు. చెప్పండి, తర్వాత ఇంకోళ్ళు చెప్పండి. అంటే ఏమి లేవుగా మనకమ్మా, ఏమి లేవుగా మనకిగా ప్రకారాలు ఏమి లేవుగా. అయితే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా? హల్లెలూయా. సంఘములో యెరూషలేము అంటే సంఘములో ముగ్గురు ఇవ్వాలి సాక్ష్యం. రెండోది ఎక్కడ? యెరూషలేములోను యోదయలో. యోదయ అంటే మన ఇల్లు. హల్లెలూయా. మన ఇంటిలో కూడా ఇవ్వాలి సాక్ష్యము. సంఘంలో పాస్టర్ గారు ఇస్తే సరిపోదు. ఏంది రోజు వెళ్తున్నావు బైబిల్ పట్టుకొని అంటాడు ఎవరో? మన యజమానుడు. కొంతమంది మందిరంలో బాగానే ఉంటారండి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టరు కొంతమంది. ఈ మధ్య ఒక చోట విన్నాను, అక్కే కొడుతుందంట మొట్టికాయలు వేసి. హల్లెలూయా. మనం అట్టు ఉండకూడదు. అంటే ఇంట్లో మన యజమాని ఏం చేయాలి? మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా ప్రార్థన కొత్తగానయ్యా నాకు కనీసం అన్నం కూడా పెట్టదయ్యా అంటుండ ఒక ఆయన మొన్న. మనం అట్లా కడుపు మార్చకుండా ప్రియమైన దేవుని పెట్టారా, ఇంట్లో యజమాని ద్వారా కూడా ఏం పొందుకోవాలి? మన భర్త ఇవ్వాలి, మన భార్య భర్తకి ఇవ్వాలి, మన పిల్లలు కూడా మనకి సాక్ష్యం పలక. మన పిల్లలు కూడా అంటే మన ఇల్లు నీతిమంతుల ఇల్లుగా ఉన్నప్పుడు ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడ సాక్ష్యం ఉండాలో తెలుసు మనకి? సమరయ అంటే మన ఊళ్ళో. ఎక్కడమ్మా? మన ఊళ్ళో మనకు సాక్ష్యం ఉండాలి. మన ఇంటి పక్క వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మన వీధిలో వాళ్ళు మన గురించి సాక్ష్యం. అవునయ్యా, వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి చాలా యథార్థంగా అయ్యా, చాలా నీతిమంతులయ్యా, వీళ్ళు కనీసం పల్లెత్తు మాట కూడా అనరయ్యా, చాలా లోబడుతుందయ్యా. బాప్తిసం పొందిన తర్వాత అసలు వీళ్ళు మారిపోయారు పూర్తిగా. ఇంత సౌమ్యంగా మారుతారని మేము అనుకోలేదు అని ఊళ్ళో ప్రజలు మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చే వారిగా అట్టి కుటుంబాలుగా మన కుటుంబాలను మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. హల్లెలూయా. నాలుగోది ప్రియమైన దేవుని బిడ్డరా, ఎక్కడ సాక్ష్యం ఉండాలి తెలుసా? మన పక్కూరు. అంటే మన బంధువుల దగ్గరికి మనం వెళ్ళినా కూడా అక్కడ ఏమవ్వాలి? మనకి సాక్ష్యం ఉండాలి. మన ఊళ్ళో ఉండి, మన సంఘంలో ఉండి, మన పాస్టర్ గారి దగ్గర ఉండి, మన చుట్టాల దగ్గర లేదనుకోండి, మన బంధువుల దగ్గర లేదనుకోండి, మనం ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోవాలి. కనుక భూ దిగంతములు అంటే అన్ని చోట్ల ఎక్కడికి మనం వెళ్ళినా కూడా మన వస్త్రాన్ని చూసి, మన మాటలు చూసి, మన కట్టు బొట్టు, మన నడవడిక, మన క్రియలను చూసి ప్రజలు ఏం చేయాలి? వీళ్ళు నిజంగా దేవుని ప్రజలు, వీళ్ళు మనతో పాలు పంపేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది కనుక వీళ్ళు ఒక ప్రత్యేకమైన జనము. హల్లెలూయా. అలానే ఉంటున్నామా మనము? లేకపోతే వెళ్ళిన చోటల్లా మారుతా ఉన్నామా? ఏమ్మా, ఈరోజు జంతువు ఉందంటే ఏ జంతువు అది? ఓసర వెళ్ళి చెట్టు మీద ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది, కనపడదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి రంగులోకి మారిపోద్ది, కనపడదు. ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళింది అనుకోండి, ఆ పరిసరాలకు అనుగుణంగా అదేమవుతుంది? ఇప్పుడు సపోజ్ ఎర్ర కుర్చీ మీదకి ఎక్కించామనుకోండి, ఎర్రగా మారిపోతుంది. అలా దేవుని బిడ్డలమైన మనము, మరి ముఖ్యంగా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో ప్రాతూరు గ్రామంలో ఉన్నటువంటి మనం అసలే రాజీ పడకూడదండి. హల్లెలూయా. వెళ్ళిన చోట నెలలో కూడా మనం చూసిన ప్రజలు ఏం చేయాలంటే వీళ్ళు నిజంగా దేవుని ప్రజలు. అప్పుడే మనం పొందిన రక్షణకు ఒక విలువ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక మనలో ఒక కసి ఉండాలి, మనలో ఒక ఏముండాలి? ఒక వేడి ఉండాలి. వెళ్ళిన చోటల్లా రాజీ పడిపోయి ఏమండి, అమ్మమ్మమ్మ కొద్దిగా తినమ్మా, కొద్దిగా తినమ్మా. ఏంటిది? ఏంటిదమ్మా? చికెన్. కొద్దిగా తిన్నానా? ఇది వేరుగా చేసామమ్మా. మా దగ్గర ఉన్నారు రెండు ఒకళ్ళు, అందుకోసం చెబుతున్నా, మిమ్మల్ని చూసి కాదు. అన్ని చోట్లకి వెళ్తారు. అయ్యగారండి మళ్ళీ అక్కడ నుంచి పోరు, వీళ్ళు మనకి సపరేట్గా వండారంటండి. మరి పక్కింట్లోనే అయ్యగారండి, ఆ ఇంట్లో తినొద్దన్నారుగా మీరు.
పక్కింట్లోనే 2 ఇళ్ళు అవతల వేరే పొయ్యిలో వండారు. మరి తినొచ్చా? చూసి ఎంత బుద్ధి తక్కువ పని. అసలు ఆడకి ఇవ్వటమే తప్పు. మనము మళ్ళీ పైపెచ్చి ఏమంటారంటే అందులోనే ఒక 5 కేజీలు తీసంట పక్కన వండిచ్చారు, మరి దాన్ని తినొచ్చా అని అంటారు. ఒక్క పూట కూటి కొరకంట ఆశపడ్డాడంట, ఆశీర్వాదాన్ని. కనుక బ్రతికితే మనం ఎలా బ్రతకాలో తెలుసా? క్రీస్తు వలే. హల్లెలూయా. మనం చూసిన స్థలం వల్ల, మనం వెళ్ళిన స్థలం వల్ల మనం చూసి అనాలి, వీళ్ళు మార్పు చెందారు. మనమేమి కొండలేమి పలకదీయాల్సిన పనిలే అమ్మా. మనమేమి మొత్తం కొండంతా పెకలించి పైకి ఎత్తుకోవాల్సిన పనేమి లేదు. ప్రభు కొరకు మనం నిలబడి, దైవ సేవకులు మనల్ని ఎలా నడిపిస్తున్నారో ఆ ఉపదేశములో మనం నిలబడితే చాలు. ప్రభు కొరకు వైరాగ్యము కలిగి ప్రియమైన దేవుని బిడ్డల, అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. అపాయకరమైన కాలాల్లో మనం బ్రతుకుతున్నాం. మనలో ఉన్నటువంటి మేలైన ఆశీర్వాదకరమైన వాటిని దొంగిలించుకొని తీసుకొని వెళ్ళాలని అపవాది పలు రీతులుగా వాడు కుయుక్తులు పన్నుతున్న కాలం ఇదే. కనుక మనలో ఉన్న రక్షణ, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న స్వచ్ఛత, మనలో ఉన్నటువంటి అభిషేకమును మనము కోల్పోకుండా గట్టిగా మనం పట్టుకొని ప్రభువు కొరకు వైరాగ్యముతో మనము జీవించాల్సిన కాలం. హల్లెలూయా. బ్రతకాలి. మనం బ్రతికితే దేవుని కొరకు మనం బ్రతకాలి. అంతేగాని ఏదో బ్రతుకుతున్నామండి. నాకు 5 కేజీలు మోడీ గారు చెప్పండి, మోడీ గారు 5 కేజీలు నాకు రైస్ ఇస్తున్నారు. మా ఆయనకు ఒక 5 కేజీలు, మా ఇంట్లో 2 పిల్లలు ఒక 5, మొత్తం ఎన్ని కేజీలు? 20 కేజీలు. అమ్ముకుంటే ఎంత వస్తున్నాయమ్మా? ఏమ్మా 200 ఎంతమ్మా? వస్తున్నాయి. కాబట్టి వీటి కోసం బతుకు తెచ్చాలని కాదు ప్రియమైన దేవుని బిడ్డారా. కడవరి దినాల్లో మనం ఉన్నాము. ప్రభువు కొరకు వైరాగ్యము కలిగి మనము. ఈ మాటలన్నీ మిమ్మల్ని ఏదో హెచ్చరించడానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డారా. మనము దేవుని కొరకు బ్రతకపోతే రేపు ప్రభు రాకడలో మనం ఏం చేయబడతాము? విడవబడతాం. కనుక భయము కలిగి మనల్ని మనము సరి చేసుకొని దేవుని కొరకు దేవుని వైపు చూస్తూ హల్లెలూయా జీవించాల్సిన కాలంలో మనం ఉన్నామండి. 4వ మాట, 4వ చెప్పి నేను ముగిస్తాను. సమయం అయిపోయింది. అయ్యగారు చెప్పిన సమయము. ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. ఆ మాటలు కూడా నేను చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10:3. పది 13 చూద్దాం. దాని మీదకు వచ్చును. చాలండి. ఇది ఏళ్ళో తెలుసా? సమాధానము కలిగిన. రోమా పుస్తకము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని. హల్లెలూయా. సమాధానము కలిగిన గృహం ఇదే. అంటే మన ఇంట్లో ఏముండాలి? సమాధానముతో మనం నింపబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, భార్య భర్తకు మధ్య సమాధానం, పిల్లలకు మనకు మధ్య సమాధానం, దైవ సేవకులకు మనకు సమాధానం, దేవునికి మనకు సమాధానం. సమాధాన అర్పణ అని ఉంది బైబిల్. సమాధాన బలి అంటే దేవునికి మనకి ఏముండాలి? మధ్యలో సమాధానం. కొంతమంది ప్రార్థనకు రాలేరు, కొంతమంది ఉపవాసానికి రాలేరు, కొంతమంది కన్నీరు కాచడానికి రాలేరు. ఏమండి? కొంతమంది అయ్యా మందిరానికి రండి రాలేరు. కారణం ఏంటి తెలుసా? వారికి దేవుడికి మధ్యలో ఏదో చెడింది, అసమాధానము, ఏదో పాపం ఉంది. అందుకోసమే వాళ్ళు మందిరంలోనికి వాళ్ళు రాలేదు. అలా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము కలిగి. హల్లెలూయా. దేవునికి ఒక పేరుంది, సమాధానము కలిగి మన తోటి వారితో, మన సంఘస్థులతో, దైవ సేవకునితో,
దేవునితో మనం ఎల్లప్పుడు ఎలా ఉండాలి? సమాధానము కలిగి. సమాధానమే ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు గొప్ప బలం అండి. హల్లెలూయా. సమాధానం లేకపోతే ఏమున్నట్టు లోపల? ఏమున్నట్టమ్మా? సమాధానం లేకపోతే ఏమున్నట్టు లోపల? పగ, కక్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉంటే మనము భక్తిని చేయలేము. కనుక మన గృహం ఎలా ఉండాలి? మన ఇల్లు ఎలా ఉండాలి? సమాధానము కలిగిన ఇల్లు వలె ఉండాలి. ఎవరికి దేవుడు సమాధానం ఇస్తాడు? ఏమండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. దేవుడు సమాధానం ఇవ్వకపోతే మన జీవితాలు ఎల్లప్పుడూ గలిబిలి, గందరగోళం, ఏమండి? పరుగులు, ఎప్పుడు తగాదాలు, ఎప్పుడు ద్వేషాలు, అసూయలు, పగలు, కక్షలు. కనుక దేవుడే మనకు సమాధానం ఇచ్చునుగాక. సమాధాన ఎవరికి ఇస్తాడు దేవుడు సమాధానము? ఆయనకు మనం ఇష్టముగా ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైన భక్తిని మనం చేసినప్పుడు మన హృదయంలోనికి ఒక నెమ్మది వస్తుందండి. హల్లెలూయా. నెమ్మది మనకున్నప్పుడే మనం భక్తిని చేయగలుగుతాం, దేవుణ్ణి సమీపించగలుగుతాము, దేవుణ్ణి ఆరాధించగలుగుతాము, దేవుణ్ణి స్తుతించగలుగుతాము. అప్పుడే మనం చేసిన ప్రార్థన ఏమవుతుంది? దేవుని సన్నిధిలోనికి. దేవునికి మనకు మధ్యలో సమాధానం లేదనుకోండి, తోటి వారితో మనకు సమాధానం లేదనుకోండి, మనం నడిపిస్తున్న దైవజనులతో మనకు సమాధానం లేదనుకోండి, మనం ఎంతగా ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన పరలోకము చేరదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రభు అంటున్నాడు ఈరోజు మన గృహాలు ఎలా ఉండాలంట? సమాధానము కలిగిన ఇల్లు వలె. హల్లెలూయా. ఇంట్లోనే ఉంటారు కానీ భార్య భర్తలకు మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం ఉండదు, అత్తకు కోడలకు మధ్య సమాధానం ఉండదు. అన్నిల్లో అలా ఉండొచ్చు కానీ దేవుని బిడ్డమైన మన గృహాలు అలా సరి చేయబడాలి. హల్లెలూయా. వాక్యం ద్వారా ఏం చేయబడాలి? మనము సరి చేయబడి. ఒక రోజునంట ఆ యజమానుడు చెబుతున్నాడు, అమ్మా అమ్మా నేను బయటికి వెళ్తున్నాను కానీ నా ప్యాంటు బోర్ అయింది, కొంచెం కట్ చేయమ్మా అన్నాడంట. ఎవరిని? తల్లిని. టైలరు. సరే బాబు వెళ్ళందంట. సరే అమ్మ ఎందో లేదో మరి అమ్మకి పెద్ద వయసు, చెవులు వినపడవు అని మళ్ళీ వెళ్తా ఏం చేశాడు? భార్య కూడా చెప్పాడంట, అమ్మాయి నేను వెళ్తున్నాను, నా ప్యాంటు కొద్దిగా బోర్ అయింది, కొద్దిగా కట్ చేయన్నాడంట. సరేలేండి అందంట. ఈ లోపల ప్రియమైన దేవుని బిడ్డ ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరున్నారు? తల్లి కోడలు ఉన్నారు. మరి ఇద్దరికి మధ్యలో ఏమి లేదు? సమాధానం లేదు. తగాదాలు ఎప్పుడు కూడా చెప్పండి అమ్మా. అమ్మా స్నేహ ఎప్పుడు కూడా స్నేహ నీ పేరు ఏదో ఒకటి, ఏదైనా పిలిచినా కానీ నువ్వు పలకాలి. ఎప్పుడు కూడా ఏంటి? సరే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ అత్త కోడలు అంటే ఏం చేశారంటే ఈయన వచ్చేపాటికి ఆమె ఎంత కోసిందంట, ఏమైంత కోసిందంట. చివరికి ఏమైపోయింది ఆ ప్యాంటు? తీరా వచ్చి చూస్తే షార్ట్ ఉంది. ఏంది ఈ షార్ట్? ఎవరిది ఇది? ఇదేనయ్యా, నువ్వే 2 నెలలు కట్ చేయమన్నావుగా. అమ్మ తీసింది భార్య కట్ చేసింది. అంటే ప్రియమైన ఒకళ్ళకి తెలియకుండా చూసారు. ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఏముండదు ఇంట్లో? సమాధానం లేని ఇల్లు అంటే ప్రియమైన దేవుడు. చాలా మంది అనుకుంటారు, అబ్బో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టారు అనుకుంటాం కానీ వాళ్ళ ఇంట్లో ఏముండదో తెలుసా? సమాధానం ఉండదు ప్రియమైన దేవుడు. ఎప్పుడు కూడా అశాంతి, ఎప్పుడు దుఃఖము, ఏ డబ్బు ఏ కన్న వేస్తాడో తెలియదు, ఏమండి ఏ బ్యాంకులో ఎట్టబోతే తెలియదు. ఆ ఉన్నట్లు కాపాడుకోవటానికి చుట్టూ ఫినిషింగ్ వేసుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. బంగారం ఎవడు దొంగిలిస్తాడు? కానీ మన ఇల్లు అయితే ప్రియమైన దేవుని బిడ్డ చక్కగా ఆ రోజు కష్టపడతామా? ఆ కష్టపడ్డ అట్లో కొద్దిగా దేవునికి ఇస్తామా? కొద్దిగా ఏదో ఒక డోక్రా కట్టుకుంటామా? ఇంకొంచెం ఉంటుంది, అది ఏడవ చోట పప్పుల డబ్బాలోనో ఈ చీరల కింద పెట్టుకుంటాం. హాయిగా చక్కగా. ఏ దొంగ కూడా మనల్ని మన దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి అవకాశమే లేదు. వాడు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతగా దొరికితే ఏం దొరుకుతాయండి?
ఏం దొరుకుతాయి ఏమ్మా? 1000 2000 తప్ప. ఎందుకంటే ఆల్రెడీ మనం డ్వాక్రాలో ఆల్రెడీ తీసేసుకున్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని గారు మన కుటుంబాలు చాలా సంతోషంగా సమాధానంగా ఉంటున్నాయి మనకి. కానీ బిల్డింగ్లు కట్టుకున్నారు కానీ వాళ్ళకి సమాధానం ఉండదు, నెమ్మది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని బిడ్డలైన మన గృహాలు ఎలా ఉండాలి తెలుసా? సమాధానము కలిగిన ఇల్లు వలె. హల్లెలూయా. ఇల్లు చెప్పామండి. ఇప్పుడు మనం ఏమి ఇల్లు చెప్తారా? తండ్రి ఉన్న ఇల్లు, నీతిమంతులుగా ఉండాలి. మన ఇంట్లో వారు అందరం నీతిమంతులుగా ఉండాలి. 3వ ఇల్లు సువాసన, అంటే సాక్ష్యము. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సాక్ష్యం ఉండాలి. 4వ ఇల్లు సమాధానము కలిగిన ఇల్లు. హల్లెలూయా. చెప్పుకుందామా ముగించుకుందామా? ఏమ్మా చెప్పుకుందామా ముగించుకుందామా? సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక ఇల్లు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యము 18:7. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దాం. రెండు చేతుల పైకి ఎత్తి ఆ బ్యాగ్ కొద్ది పక్కన పెట్టమ్మా. బ్యాగ్ పక్కన పెట్టు. అది ఉంటే నువ్వు చేతులు ఎత్తట్లా. ఇప్పుడు రెండు చేతుల పైకి ఎత్తి హల్లెలూయా చెప్దామా? చేతులు ఎత్తుట నైవేద్యముతో సమానము. మీరు ఎన్నిసార్లు చేతులు ఎత్తుతారో దేవునికి ఏమి ఇస్తున్నారు? మీరు నైవేద్యం పెడుతున్నారు. అంతేగాని ప్రియమైన దేవుడు పెట్టారా నా పట్టుకొని ఏం పేరు మీ పేరు? సంతోషమ్మ గారు ఏర్పడుతుందా? మంచిది. హల్లెలూయా. ఏమండి? కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా మన ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలమ్మా? 5వది మందిరమునకు ఆనుకొని. మన ఇల్లు ఎవరైనా ఉన్నాయా మందిరానికి ఆనుకొని? అయ్యగారు ఈ మాట చెప్పారు కదా అని చెప్పేసి రేపు వచ్చి ఎక్కడ కట్టుకుంటారా? మందిరమునకు ఆనుకొని అంటే ఏంటో తెలుసా? ఏమా అంటే అర్థం ఏంటి? దగ్గరగా. అక్క కరెక్ట్గా చెప్పింది. దేవునికి దగ్గరగా, పరిచర్యకు దగ్గరగా, సేవకునికి దగ్గరగా, ఉపవాసం గుడికి దగ్గరగా. మా దగ్గర కూడా ఉపవాసం గుడికి అంటే మాత్రం ఒక్కరు రారండి. ఇంకైనా భోజనాలు అనండి పిల్లలు కూడా తీసుకొని వస్తారు. అమ్మా ఉపవాసం గుడిగా పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసా? రోజున ఇంటికాడ పెట్టి వాళ్ళకి తాళం ఇచ్చి, వాళ్ళకి ఫోన్ ఇచ్చి, వాళ్ళకి వండి ఆడ వార్చి ఈ తల్లిదండ్రుల వరకే వస్తారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? ఉపవాస గుడికల్లో ఇంటికాడ పెడతారు. ఆ సంఘంలో అట్లా చేస్తారు. కానీ మీరు చక్కగా పిల్లలతో సహా ఏమయ్యారు? చక్కగా దేవుని మాట వినడానికి ఆసక్తితో వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లును గాక. ఏమండి? ఎలా ఉండాలి మనము దేవుని మందిరానికి? చక్కగా ఉండాలి. పలానా ఊళ్ళో పరిచర్య ఎలా ఉండాలి మనము? దగ్గరగా. అయ్యా ఇదిగో పలానా ఆ కాజా దగ్గర సువార్త ప్రకటిస్తున్నాము, పలానా లేకపోతే విజయవాడలో సువార్త ప్రకటిస్తున్నాము అంటే ఏమవ్వాలి? మనము పరిగెత్తుకొని రావాలి. మనం అయ్యా వస్తారా? యూత్ అంతా యూత్ మా దగ్గర ఎలా ఉంటారు తెలుసా? మా దగ్గర ప్రార్థన అంటే చాలు పరిగెత్తుకొని వచ్చేస్తారు. బళ్ళు అంటే బళ్ళు, ఏమండి? ఆటో అంటే ఆటో, ఎక్కడ ఎగారండి ఎక్కడని ఆసక్తిగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు అందుబాటులో ఉన్నవాళ్ళు అసలు ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు సువార్త చేశారా? ఎక్కడ? ఎప్పుడు? మాకు చెప్పలేదా? ఫోన్ చేయలేదు మాకు అని అంటారు కొంతమంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కని మాట మన హృదయాల్లో భద్రపరుచుకున్నాం. మనము పరిచర్యకి ఎలా ఉండాలో తెలుసా? దగ్గరగా ఉండాలి. ఈరోజు ఏదైనా ప్రార్థన అంటే పరిగెత్తుకు రావాలి.
ఈరోజు పలానా వాళ్ళు ఎవరైనా మనవాళ్ళు చనిపోయారయ్యా కార్యక్రమం ఉంది, లేదా పలానా సంఘ కార్యక్రమం ఉంది అంటే మన పనులైనా మానుకొని అంటున్నారమ్మా, మన పనులు పక్కన పడేసైనా సరే సంఘ కార్యక్రమాల్లో మనము పాల్గొనాలి. హల్లెలూయా. సంఘ కార్యక్రమాల కంటే మిన్నగా మరి ఏది కూడా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని బిడ్డల ఆ చుట్టాల పెళ్ళిళ్ళు అనండి మంచి మంచి చీరలు కట్టుకొని వెళ్తారు, కానీ ప్రార్థనమ్మ ఉపవాసం అమ్మ రండి ఎంతో భారంతో చేస్తున్నాం రండమ్మంటే ఒక్కళ్ళు సంఘ కార్యక్రమాల్లో సంఘ సహవాసంలో ఎవరైతే ఆసక్తిగా పాల్గొంటారు, హల్లెలూయా, రక్షించబడిన మనల్ని దేవుడు ఎక్కడ అప్పగించాడు తెలుసా? సహవాసమునకు అప్పగించాడు. ప్రియమైన దేవుడు పెట్టారు, ఎక్కడ అప్పగించాడు మనల్ని? సహవాసము. ఇక మందులతో మనకు పని ఏముంది? ఏమండి, మనం ఏం చేయబడ్డాము? వారి నుంచి వేరు చేయబడ్డాము, కత్తిరించబడ్డాము. కానీ గాలి కాదు మనకి ప్రాముఖ్యం. ఎవరో తెలుసా? మనకి సహవాసము. ఈరోజు నీకు కడుపులో నొప్పి వచ్చింది అనుకుందాం, గుండెల్లో నొప్పి వచ్చింది అనుకుందాం, కిడ్నీలో స్టోన్ వచ్చింది అనుకుందాం. నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో? ఏమా చెక్క ఎవరో? సంఘం. చుట్టాలు చేస్తారా? అసలు వాళ్ళకి తెలియదుగా ప్రార్థన అంటే. ఎప్పుడు నిన్ను హేళన చేయటమేగా, ఎప్పుడు నిన్ను చులకనగా మాట్లాడటమేగా, ఎప్పుడు నిన్ను నిందించటమేగా, ఎప్పుడు నీకు అవమానపరచటమేగా నిన్ను. వాళ్ళకి తెలుసా? కనుక నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు ఉపవాసం ఉండి, నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఎవరో తెలుసా? నీ సంఘము. హల్లెలూయా. సంఘము ఏం చేయాలి? నువ్వు గట్టిగా పట్టుకొని దేవుడు మనల్ని ఆ లోకంలో నుంచి కత్తిరించి సహవాసములోనికి, అపోస్తుల ఉపదేశములోనికి నడిపించాడు. నడిపించబడిన మనము ఇక్కడ ఎలా ఉండాలంటే సహవాసములో స్థిరపడి. హల్లెలూయా. కనుక యూస్తు అన్న ఆయన ఇల్లు ఎక్కడుందంట? మందిరమునకు, అంటే పరిచర్యకు దగ్గరగా ఉన్నాడు. ప్రియమైన యవనస్తులారా, ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, ఈ రోజున ప్రభు పేరు నేను చెప్తున్న మాట, దేవునికి మనం ఎంత సమీపంగా ఉన్నామో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేనున్నాను, నన్ను పంపు అనేటట్లుగా ఉండాలే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సౌలు వలె దాగి, సౌలు ఎక్కడున్నాడట? దాగి ఉన్నాడట. తప్పించుకొని తిరగటం కాదు. నేనున్నాను. సహవాసములో, సంఘములో, పరిచర్యలో, సేవకునికి మనం ఎలా ఉండాలో తెలుసా? మనము దగ్గరగా సమీపముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలన్నీ కూడా మనము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. లూకా సువార్త 6:48. లూకా సువార్త 6:48. లూకా సువార్త 6:48. మా చదవండి గట్టిగా. వాడు ఇల్లు కట్టవలెనని ఇండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండెను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడిగా కొట్టెను. అది బాగుగా కట్టబడినందున దాని అది కదలలేదు. కారణం ఏంటి తెలుసా? అది పునాది మీద కట్టబడి ఉన్నది. హల్లెలూయా. పైన మనం చదువుకున్న అనుభవాలన్నీ కూడా పునాదిగా మనము కలిగి ఉండి, ఆత్మీయ అనుభవాలన్నీ పునాదిగా మన జీవితంలో మనం వేసుకొని భద్రపరుచుకొని ఉన్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన గృహము, ఏ గృహము చెప్పండి? మన గృహము. ఇప్పుడు చేయొచ్చు చెప్పండి కదా. మన గృహము, మనము నివాసం ఉంటున్న మన ఇల్లు కూలిపోదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా?
పైన చెప్పబడిన అనుభవాలన్నిటిని కూడా పునాదిగా మనము కలిగి ఉండాలి. ఏంటి ఆ అనుభవాలు? తండ్రి ఇల్లు, నీతిమంతుని ఇల్లు, సువాసన కలిగిన ఇల్లు, ఏమంటే సమాధానము కలిగిన ఇల్లు, మందిరమునకు పరిచర్యకు సేవకులకి దగ్గరగా అందుబాటులో. దేవునికి మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. అలా అందుబాటులో మనం ఉన్నప్పుడు, ఆ అనుభవాలన్నిటిని పునాదిగా మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు రాని, శ్రమలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని మన ఇల్లు పడిపోదు. హల్లెలూయా. స్థిరముగా నిత్యము నిలిచి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఈరోజు క్రైస్తవ కుటుంబమైన మనల్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. మన ఇల్లు నిలిచి ఉండాలి. ఎప్పుడు నిలిచి ఉంటుంది? ఇప్పుడు మనము చెప్పుకున్న, నేర్చుకున్న అనుభవాలన్నిటిని పునాదిగా మనము కలిగి ఉన్నప్పుడు మన ఇల్లు నిత్యత్వము వరకు కూడా స్థిరముగా ఉంటుంది. అట్టి రీతిలో దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న పాటను అందరం కూడా మోకరించగలిగిన వారు మోకరిస్తే, యవనస్తులు నిలువు మోకాళ్ళేసి